వంశీ గారు, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇప్పుడు మీ సినిమాయే ట్రెండ్ అవుతుంది. 'డాకు మహారాజ్.' లాస్ట్ 2 సినిమాలు 'సితారాలో' నుంచి వచ్చిన లాస్ట్ సినిమా 'లక్కీ భాస్కర్' గానీ, లేకపోతే 'డాకు మహారాజ్' గానీ, 2 కూడా మీరు బాగా నమ్మి చేశారు. మంచి క్వాలిటీ ఫిల్మ్స్ 2 కూడాని. బట్ థియేటర్‌లో అండర్ పెర్ఫార్మ్ చేసి నెట్‌ఫ్లిక్స్‌లో తెగ మాట్లాడేసుకుంటున్నారు. ట్రెండింగ్‌లోకెళ్ళిపోతుంది. ఇదేంటిది ఒక యాంటీ క్లైమాక్స్ లాగా అనిపిస్తుందా ఒక ప్రొడ్యూసర్‌గా? అంటే కొంచెం థియేటర్‌లో ఎక్స్‌పెక్ట్ చేసినంత రెవెన్యూ రాకపోవడం కొంచెం డిసప్పాయింటింగే. కానీ 'లక్కీ భాస్కర్‌కి' వి న్యూ కొత్త జానర్ తీసుకున్నాము. లిమిటెడ్ ఆడియన్స్ ఉంటుంది. ఇది అది అని వి న్యూ ఇట్. మల్టీప్లెక్సెస్ జానర్ ఉంటుందనుకున్నాము. కానీ మల్టీప్లెక్సెస్‌కొచ్చేటప్పటికి ఏమైందంటే కొంచెం 'అమరన్' కూడా అదే జానర్ సినిమా అయ్యేటప్పుడు డివైడ్ అయింది. సంక్రాంతికి ఏం జరిగిందో చూసారు కదా! బాలకృష్ణ గారు ఎక్కడెక్కడైతే ఇరక్కొట్టేయాలో ఆ ఏరియాస్ అన్ని ఇరక్కొట్టేసింది. కొంచెం సంక్రాంతికి వస్తున్నాము, బ్లాక్ బస్టర్ అవ్వడం మూలాన దాంట్లో డివైడ్ అయిన పోర్షన్స్‌లో డివైడ్ అయ్యి పండగ తర్వాత అది కొంచెం లీడ్ తీసుకుంది. సో, వీఆర్ వెరీ హ్యాపీ. వెంకటేష్ గారికి పెద్ద హిట్ వచ్చింది. రాజు గారికి పెద్ద హిట్ వచ్చింది. వీఆర్ వెరీ హ్యాపీ విత్ ఇట్. నా సక్సెస్‌తో కూడా ఐయామ్ వెరీ హ్యాపీ. కానీ అనుకున్నంత రీచ్‌కి వెళ్ళలేదు. కొంచెం రీచ్ అయ్యుంటే వెరీ గుడ్. ఇప్పుడు సీక్వెల్ అడ్వాంటేజ్‌తో డబ్బులొచ్చే సినిమా అయ్యుంటది ఇప్పుడు. ఇదా? ఇది ఆబ్వియస్‌లీ. ఖచ్చితంగా డబ్బులు రావాలనే కోరుకుంటున్నాను డెఫినెట్‌గా. కానీ మీరన్నట్టు పక్క సినిమా ఎలా ఉంటుందో మనం జడ్జ్ చేయలేం కదా! కాబట్టి నా సినిమా మీదైతే నేను వెరీ కాన్ఫిడెంట్. ఇందాక ఐ మీన్ జస్ట్ జోక్స్ అపార్ట్, కళ్యాణ్ చెప్పింది 100%. మీరు మాటలు ఎంత నవ్వుకున్నారో దానికి డబుల్ నవ్వుకుంటారు డెఫినెట్‌గా. సినిమా చాలా బా వచ్చింది. ఎక్కడ మిస్‌ఫైర్ అయ్యే స్కోపే లేని సినిమా అసలు. ఏంటి ఈ పక్క సినిమాల ప్రాబ్లమ్ ఎక్కువవుతున్నట్టుంది మీకు. సోలోగానే బెటరేమో ఇక్కడి నుంచి. మనం సోలోగానే రావాలనుకుంటాము. కానీ ఏంటంటే చూస్తున్నారు కదా! ఏ సీజన్ బట్టి ఇప్పుడు సినిమాలు డిలేలు అవ్వడం అన్ని ప్రొడక్షన్ హౌసెస్‌కి. సో, ఆ డేట్స్ అసలు క్లాష్ అవుతుంది. సో, ఇంక ఆయన్ని అవాయిడ్ చేయలేం. ఒకరోజు ఆళ్ళకి కుదురుతుంది, ఒకరోజు మనకు కుదురుతుంది. ఇదంతా ఇంక పార్ట్ ఆఫ్ ది గేమ్ అనుకుని ఎళ్ళటమే. ఆల్ ది బెస్ట్ అండి. థాంక్ యూ. హారిక గారు. హలో అండి. హలో అండి. మీ బ్రదర్ ఇండస్ట్రీలో ఎక్కువ సినిమాలు చేసే ప్రొడ్యూసరు. అలాగే మాట్లాడడంలో కూడా అసలు ఎక్కువ మాట్లాడే ప్రొడ్యూసరు. మీరు ఎగ్జాక్ట్‌లీ ఆపోజిట్. ఏంటి మీ టార్గెట్ ఏంటి నాకు తెలిసిన ఇండస్ట్రీలో? వంశాన చాలా తక్కువ మాట్లాడతాడు. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి మాట్లాడుతున్నాడు. బట్ హి ఈస్ ఎ వెరీ సైలెంట్ పర్సన్. ఇప్పుడు మేమందరం సైలెంటే అని ఐ బిలీవ్. ఇప్పుడేంటి ఆయన ఇన్‌స్పిరేషన్‌తో ఏదన్నా అగ్రెసివ్ అవుతారా? అగ్రెసివ్ అంటే సినిమాలు చేయడంలో గాని, ఎక్కువ మాట్లాడడంలో గాని. సినిమాలు చేయటంలో యెస్. ఎక్కువే మాట్లాడు కాబట్టి ఐ డోంట్ థింక్ దట్స్ ద రైట్ క్వెషన్. ఓకే.